14, 14, 15, 16, 17, 18. 100 you have? 120. তুমি দুধ খাইবে তো অতটাই বড়। The leader, Nemo, Shukra, gracias. The queen is the mommy, the princess, Nicole Aisha. Hi guys, hope you all are safe and healthy. Welcome back to Pratisha Vijay Vlogs. ఇది దుబాయ్ ట్రావెల్ సిరీస్ లో మా డే 1 వ్లాగ్. లండన్ నుంచి దుబాయ్ కి మా ప్రయాణం ఎలా జరిగింది, లండన్ నుంచి హైదరాబాద్ వరకు వయా దుబాయ్ అన్నమాట. సో మేము దుబాయ్ లో ట్రాన్సిట్ వీసా తీసుకున్నాము. అక్కడ మా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అబుదాబి ఎయిర్పోర్ట్ స్టాప్ ఎలా అనిపించింది, దుబాయ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉన్నాయో ఇవన్నీ ఈ వ్లాగ్ లో మీతో పంచుకుంటాను. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ప్రతిషా విజయ్ వ్లాగ్స్. ఇక్కడ మాది ట్రాన్సిట్ వీసా కాబట్టి లగేజ్ చెక్ ఇన్ బ్యాగ్స్ అబుదాబిలో కలెక్ట్ చేసుకోవాలా లేదా హైదరాబాద్ లో కలెక్ట్ చేసుకోవాలా అని ఒకసారి రీకన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఈ వీడియోలో ట్రాన్సిట్ వీసాకి కావాల్సిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ గురించి చెప్తాను. In order to get transit visa, we must upload passport copy document, travel insurance and UAE address proof కంపల్సరీ ఉండాలి. మేము ఇక్కడ చెల్సా హోటల్ నైతే బుక్ చేసుకున్నాము. అదే డాక్యుమెంట్ ని UAE వీసా కోసం అప్లై చేశాము. పాస్పోర్ట్ వ్యాలిడిటీ మినిమం 6 months ఉండాలి. వీసా అండ్ ట్రావెల్ డాక్యుమెంట్స్, పర్మిట్ అన్ని మనమే అరేంజ్ చేసుకోవాలి. సో మనకి చెక్ ఇన్ టైం కూడా మినిమం 3 hours ముందైతే ఉండాలి. ఫ్లైట్ ఆఫ్టర్నూన్ కాబట్టి నేను ఇంటి నుంచే ఫుడ్ పులిహోర ప్రిపేర్ చేసుకుని వచ్చాను. సో అదే ఇక్కడ తింటున్నాం మేము. 49. ఇదే ఫస్ట్ టైం మేము ఎతిహాద్ ఫ్లైట్ లో ట్రావెల్ చేయడం. మాకైతే బాగా నచ్చింది. మేము వీసా అప్లై చేయడానికి ట్రావెల్ ఏజెన్సీ హెల్ప్ అయితే తీసుకున్నాము. ఆ ఫామ్ లో UAE గెస్ట్ లొకేషన్ డీటెయిల్స్ కంపల్సరీ అడుగుతారు. సో మేము హోటల్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ హోటల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాము. అయితే ఫుడ్ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ వీళ్ళు సలాడ్ ఇచ్చారు అండ్ వెజ్ బిర్యానీ అండ్ తెలుగు మూవీస్ చూస్తున్నాము మేము. అందులో తెలుగు మూవీస్ వస్తున్నాయి. సో ఆఫ్టర్ దట్ యోగాట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలకి బాగా నచ్చింది. పిల్లలు అయితే ఫుల్ ఎనర్జీ లెవెల్స్. మేమైతే ఒక సింపుల్ గా నాప్ వేసేసాము. సో ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏదో గేమ్స్ అవి ఆడుకుంటున్నారు. నేనైతే తెలుగు మూవీ పెట్టుకొని చూసాను. అక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళు కిడ్స్ కి ఇలా ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పెన్సిల్స్, బుక్స్ అలా ఇచ్చారనమాట. సో మా పాప అయితే వాటిని ఆడుకుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ఎటువంటి డిస్టర్బ్ లేకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు. సో మేమైతే పడుకున్నాము. కొంచెం సేపు అయినాక ఎయిర్ హోస్టెస్ వాళ్ళు అలా అన్ని ఇస్తున్నారు స్నాక్స్ లాగా. సో మనము ఇంకేమైనా కావాలన్నా వాళ్ళని అడిగితే ఇస్తారు, కాఫీ, టీ ఆర్ ఎనీథింగ్. స్నాక్స్ నచ్చాయి, బిస్కెట్స్. సో వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు ఆఫ్టర్ ఫ్లైట్ ల్యాండింగ్ టైం ఇప్పుడు. సో వ్యూస్ చూసారా ఎంత బాగున్నాయో, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి.
ఫైనలీ దుబాయ్లో అడుగు పెట్టాల్సిన టైం అయితే వచ్చింది. ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది. సో ఇక్కడ మేము అన్నీ సర్దుకొని బయటికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ అందరూ ప్యాసింజర్స్ అయితే వెళ్ళిపోయారు. మేము మాత్రం అలా చూసుకుంటూ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ హెయిర్ హోస్టెస్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ వీళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. ఏది అడిగినా కాదనకుండా విసుక్కోకుండా అన్నీ క్లియర్‌గా, నీట్‌గా ఆన్సర్స్ చేశారు. సో ఎతిహాద్ ఫ్లైట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్ దట్ మేము ఇలా నెక్స్ట్ టైమ్ దుబాయ్. యాక్చువల్‌గా ఇది అబుదాబి. అబుదాబి నుంచి దుబాయ్‌కి వెళ్ళాలి. ఇక్కడ మేమైతే కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేస్తున్నాము. యాక్చువల్‌గా మా దగ్గర మోంజో కార్డ్ ఉంది. మోంజో పనిచేస్తుంటుంది దుబాయ్‌లో. బట్ మాకేంటి అంటే ఇన్ కేస్ ఎమర్జెన్సీ కింద ఒక 200 దిర్హామ్స్ అయితే తీసుకున్నాము. ఆఫ్టర్ దట్ మేము ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నాము బస్‌ని. అబుదాబి నుంచి బస్ అయితే దుబాయ్‌కి రెగ్యులర్‌గా ఉంటుంది డైలీ. సో మేమది బుక్ చేసుకున్నాము. వెంటనే బస్సొచ్చేసింది. బయటికి రాగానే వచ్చే ఎండ నైట్ అయినా ఈవెన్ మాకు చాలా హాట్‌గా అనిపిచ్చింది. చాలా ఎండగా అనిపిచ్చింది. ఆఫ్టర్ మేము బస్ ఎక్కి కూర్చున్నాము అండ్ ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నాము. బికాజ్ వ్యూస్‌ని మిస్ కావద్దనేసి. సో బస్ అయితే స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చాక బస్ స్టార్ట్ అయింది. 1 ½ అవర్, 1 అవర్ అనుకుంటా దుబాయ్‌కి వెళ్ళడానికి. సో మేమైతే ఫ్రంట్ సీట్‌లో కూర్చొని వ్యూస్ ఏమాత్రం మిస్ అవ్వకుండా చూస్తున్నాము. మాకైతే చాలా బాగా అనిపిచ్చింది. రోడ్స్ మాత్రం చాలా నీట్‌గా, చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడి నుంచి వ్యూస్ ఒక్కొక్కటి చూస్తున్నాము. ఏది మిస్ కాకుండా. నైట్ వ్యూ మాత్రం చాలా బావుంది. ఎప్పుడూ టీవీలో, వ్లాగ్స్‌లలో ఇలా చూడడమే కానీ, ఇలా రియల్‌గా చూసి ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే అది మాటల్లో చెప్పలేకపోతున్నాము. అంత బాగుంది. ఇది సైన్స్ మ్యూజియం అన్నమాట. దీని లోపలికైతే వెళ్ళలేదు. బట్ పిక్స్ అయితే తీసుకున్నాము దగ్గరలో. సో ఇలా ఒక్కొక్క బిల్డింగ్‌ని చూసుకుంటూ చాలా బాగా అనిపిచ్చింది. మేము బుర్జ్ ఖలీఫా కోసం వెతుకుతున్నాము. సో ఇక్కడ మా బస్ స్టాప్ అయితే వచ్చింది. ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి మా హోటల్‌కి జస్ట్ 10-15 మినిట్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్ వచ్చే టైం వరకి అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఫైనల్‌గా అయితే మా క్యాబ్ వచ్చేసింది. మా లగేజీ అంతా వెనక డిక్కీలో పెట్టుకొని అన్నీ ఒకసారి చెక్ చేసుకొని స్టార్ట్ అయితే అయ్యాము ఇక్కడ నుంచి. సో నైట్ టైమ్‌లో గూడా చాలా అవైలబుల్‌గా ఉన్నాయి క్యాబ్స్. మనకి వెంటనే వచ్చేసాయి. ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది బుర్జ్ ఖలీఫా చూడ్డము. అక్కడ లాస్ట్‌లో ఉంది కదా చిన్నది అదే బిల్డింగ్ అన్నమాట. నైట్ వ్యూలో చాలా బావున్నాయి. బట్ అదొకటి మాకు నైట్ వ్యూలో చూసేసరికి అంత చిన్నగా ఉందేంటి అనుకున్నాము. బట్ మార్నింగ్ వ్యూలో మాత్రం చాలా బావుంది. సో మేము నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. మేము అక్కడికెలా వెళ్ళాము, ఎలా బుక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళడానికి. సో ప్రస్తుతానికైతే మేము హోటల్‌కైతే వెళ్తున్నాము. హోటల్‌లో కూడా చూపించాలి మన డాక్యుమెంట్స్ అవన్నీ. సో హోటల్ కూడా చాలా బావుంది. అండ్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మా హస్బెండ్ ఇక్కడ వ్యూ పాయింట్ బుర్జ్ ఖలీఫా కనిపించేటట్టు తీసుకున్నారు. అది మాకు కూడా తెలీదు. సడెన్‌గా విండో ఓపెన్ చేస్తే మాకు ఎదురుగానే బుర్జ్ ఖలీఫా. వి ఫెల్ట్ సో హ్యాపీ. సో చాలా బావుంది. నెక్స్ట్ డే 2 వ్లాగ్‌లో నేను మీకు ఇవన్నీ షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో డాల్ఫిన్ షో, బుర్జ్ ఖలీఫా ట్రిప్ అలాగే గోల్డ్ సోక్‌లో మేము చేసిన షాపింగ్ అన్నీ మీ అందరికీ షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్రతిష విజయ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్సైటింగ్ దుబాయ్ మూమెంట్స్‌తో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.